మగాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో నువ్వు చూస్తావా అని ఈ పెయిన్ నుంచి వచ్చిన క్యారెక్టర్ ఇది. అప్పటికప్పుడు క్లైమాక్స్ లేదో పంచ్ డైలాగ్ గురించి రాసింది కాదండి. చైల్డ్హుడ్ నుంచి భగత్ సింగ్ క్యారెక్టర్కి అట్రాక్ట్ అయిన ఒక అబ్బాయి, అందరు ఊరికి అమ్మా నాన్న లేరు కాబట్టి అందరు చిన్నయ్య చిన్నయ్య అని పిలుస్తుంటే తన గురువుని స్ఫూర్తిగా తీసుకొని, ఎలాంటి గురువు, పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కలకుండా కేవలం తన జీతాన్ని కూడా పనిలోకి వెళ్తున్న పిల్లలకి ఇస్తూ వాళ్ళని బడికి రమ్మంటే అలాంటి వాళ్ళు చాలామంది నేను న్యూస్లో చూస్తుంటా. ఒక ఐఏఎస్ ఆఫీసరు ట్రైబల్కి ఎగ్జామ్స్కి పాపం ప్యాంటు పై వరకు అలా చెక్కొని వాటర్లో ఒక నదిలో 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అక్కడ వాళ్ళకి పరీక్షలు నిర్వహించడం, వాళ్ళకి చదువు చెప్పడం, కొంతమంది డాక్టర్లు, కొంతమంది నర్సులు కరోనా టైంలో అక్కడికి వెళ్ళి వ్యాక్సిన్లు వేయడం, ఒక ట్రైబల్ ఏరియాలో స్వచ్ఛందంగా. అంటే సినిమాలో ఎందుకు సెకండ్ హాఫ్ ఎంతమంది బాగుంది అంటారంటే క్యారెక్టర్స్ అన్ని చాలా ఉదాత్తంగా ఉంటాయి. కేఎస్ రవికుమార్ క్యారెక్టర్, మీరు కొంచెం మీకు థ్రెట్ ఉంది, మీరు బయటికి వెళ్ళకండి, జనాల్లోకి వెళ్ళకండి అంటే జనాలకు వెళ్ళడానికి, జనాలకు దగ్గరగా ఉండాలి కదా, వాళ్ళు పదవులు ఇచ్చారు మనకి, మనం వెళ్ళకపోతే ఎలా అనే ఒక క్యారెక్టర్. పల్లవి అనే ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటే రూమ్మేట్ అవ్వడం మూలంగా మిస్అండర్స్టాండింగ్తో తన బదులు నన్ను తీసుకొచ్చారు. ఇప్పుడు నేను కనుక తను కాదని చెప్తే ఇదే పొజిషన్ తను ఉంటుంది కదని చెప్పి తను త్యాగం చేసి ఆ పెయిన్ తీసుకున్న క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ చాలా ఉదాత్తంగా ఉంటుంది. సో ఇలాగా అన్ని క్యారెక్టర్లు పండడం మూలంగా, ఈవెన్ పార్థిబన్ కూడా బ్యాడ్ క్యారెక్టర్ అయినప్పటికీ, ఒక నెగిటివ్ పాత్ర పోషించినప్పటికీ అమేజింగ్ స్క్రీన్ ప్రజెన్స్. యాక్చువల్గా ఎందుకు హీరో బతకాలి, నేను ఎందుకు నీ మనకి ఎంత బాగుంది అని వాళ్ళ కొడుకు చెప్తాడు. మా నాన్న అనవసరంగా ఎగోకి వెళ్ళాడు, ఆ రోజు లేపేస్తావు పని అయిపోయిందని. సో ఒక అధికారం లేకపోతే ఒక అహంభావం ఉన్నప్పుడు కొంత మనుషులు ఒక మొండి పట్టుకు ఒక ఎగోకి వెళ్తారు చూసారా, అలాంటి ఒక నెగిటివ్ క్యారెక్టర్. సో ప్రతి క్యారెక్టర్ చాలా అద్భుతంగా పండడం మూలంగా మీరు అందరూ సెకండ్ హాఫ్ బాగుంది అన్నారు. సెకండ్ హాఫ్ బాగుంది అంటే ఫస్ట్ హాఫ్ బాగాలేదు కాదు, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ ఎక్స్ట్రానర్గా ఉందో, బాగున్న ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్, మా ఫ్యాన్స్ కూడా ఇలా యారోలు పెట్టేసి సెకండ్ హాఫ్ ఎక్కడో ఉంది ఫస్ట్ హాఫ్ కంటే ఇలా 10 యారోలు పెడతారు. ఫస్ట్ హాఫ్లో అందరి డ్యాన్స్ ఇమిటేషన్ అంటే తను డ్యాన్స్ చేయలేదని చెప్పి మిగతా వాళ్ళు చేసిన సూపర్. మీరు ఆ సీక్వెన్స్ అబ్జర్వ్ చేస్తే డ్యాన్స్ పరంగా ఎక్స్ట్రానర్గా ఉన్నాయో పెట్టాం. ఎందుకంటే కళ్యాణ్ గారు డ్యాన్స్ అనగానే తను నడుచుకుంటూ వెళ్తాడు, తన మీద తను సెటైర్ వేసుకోవడానికైనా ఆయన చాలా తను పెద్ద సీరియస్గా తీసుకోడు, తను పెద్ద స్టార్ అనుకోడు. మనం అనుకుంటే ఆయన పవర్ స్టార్ ఆయన అంత పెద్ద సీరియస్గా తీసుకోడు కాబట్టి దానికి ఒప్పుకున్నాడు. అందుకు ఒప్పుకున్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా మరొకసారి హ్యాట్స్ ఆఫ్. డ్యాన్స్ నెంబర్లు ఉంటాయి. డ్యాన్స్ నెంబర్ అంటే ఇప్పుడు నాటు సాంగ్లో చరణ్ బాబు తారక్ గారు ఇరగదీశారు. అంత పెద్ద డ్యాన్స్ నెంబర్ నడుచుకుంటూ వెళ్తుంటాడు, అది ఫన్. కుర్చీ మడతపెట్టి సాంగ్లో మహేష్ బాబు గారు స్త్రీలో కుమ్మేశారు, బట్ ఈయన డ్యాన్స్ చేయండి నడుచుకుంటూ వెళ్తుంటాడు. సో ఈయన డ్యాన్స్ అంటే కాస్త ఇబ్బంది పడతారన్న ఐటమ్ మీద చేసిన ఇదే తప్ప, ఇప్పుడు అలాంటి వానవాన వెళ్ళి చిరంజీవి గారు కూర్చొని జస్ట్ లెగ్స్తోనే ఒక మూమెంట్ వేస్తారు, ఈయన అలా కూర్చోబెట్టుకుని కనీసం లెగ్స్ కూడా ఓపెన్ అయినా. సో ఆయన మీద సరదాగా, ఎందుకంటే నెక్స్ట్ ఎలాగో డ్యాన్స్ చేశారు కాబట్టి చేస్తే ఆ ఫస్ట్ హాఫ్లో ఆ ఐటమ్ కానీ, అలాగే ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయ్యే ఫైట్ కానీ, అండ్ చైల్డ్ ఎపిసోడ్, అలాగే అక్కడి నుంచి ఇంకా సెకండ్ హాఫ్ అయితే నాకు ఫ్యాన్స్ అందరూ, నేను ఒక అబ్బాయి కళ్ళ మీద నీళ్ళు పెట్టుకుని ఎప్పుడు తొలి ప్రేమన్నా ఎక్కడ టచ్ చేసేవన్నా అమెరికా నుంచి అర్జెంట్గా హైదరాబాద్ వచ్చి మళ్ళీ సినిమా చూడాలన్నా థియేటర్లో అని తెగ ఫీల్ అయిపోయాడు. సో తొలి ప్రేమ సాంగ్ వచ్చే సందర్భం, అలాగే దేక్లేంగే సాంగ్ లాస్ట్ సాంగ్ అవ్వడం, అండ్ కళ్యాణ్ గారి స్వాగ్, కళ్యాణ్ గారి డైలాగ్ నేను ఇవే టార్గెట్గా పెట్టుకున్నా, ఇదే చూపిద్దాం అనుకున్నా. ఒకవేళ కళ్యాణ్ గారిని అద్భుతంగా చూపించడం కాకుండా ఇంకొక అద్భుతమైన కథ, ఇంకో అద్భుతమైన కళాఖండ నుంచి ఎవరిని ఎక్స్పెక్ట్ చేసి ఉంటే దయచేసి క్షమించండి, నాకు ఇదే వచ్చు, ఇలాగే చేస్తాను. అవునండి, మన దేశంలో మనం స్వేచ్ఛగా ఉండొచ్చు కదా. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మన ప్లేస్లో అన్ని ప్లేసులు మన సేఫ్ అనే.